राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण భక్తులకు ప్రణామములు ప్రార్థన చేద్దాము నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి इति नामिने नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरा भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्
పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథం 2వ అధ్యాయము గీతాసారం చదువుతున్నాము. నిన్న చర్చించుకునే అంశాలు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. హరే కృష్ణ. ఓకే, నిన్న మనం 3వ శ్లోకం నుంచి చెప్పుకున్నాము. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఓ పార్థ, పతన కారణమైన ఈ నపుంసకత్వమునకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లొంగు. ఇక్కడ కృష్ణుడు కుంతి మహారాణి సంబంధంలో అర్జునుని పిలుస్తున్నారు. శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుని సోదరి కుంతి మహారాణి పూత. కాబట్టి ఇక్కడ రక్త సంబంధంలో కలిగి ఉన్నట్లు కూడా శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. అలాగే క్షత్రియ పుత్రుడిగా యుద్ధం చేయుటకు నిరాకరించడము, నామమాత్ర క్షత్రియుడు అవుతావు. అలాగే బ్రాహ్మణులు ఎవరైనా పాపవర్తనం కలిగి ఉంటే వాళ్ళు నామమాత్ర బ్రాహ్మణులు అవుతారు. గుణకర్మరీత్యా వాళ్ళు గుణాలు కలిగి ఉండాలి, ఆ విధమైన కర్మలు చేయాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడు యుద్ధం చేయనడాన్ని ఇక్కడ ఖండిస్తున్నారు అన్నమాట. ఇంకా ఎందుకంటే శ్రీకృష్ణుడు అక్కడ అర్జునుడికి ఆప్తమిత్రుడే కాకుండా రథం నందుండి అతనికి మార్గనిర్దేశం కూడా చేయుచున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధం త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యం చేసిన వాడవుతారు అని చెప్తున్నారు. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుడి వ్యక్తిత్వానికి తగదని చెప్పి ఉండను. ఇంకా పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలగు వారి పట్ల ఉదార స్వభావం చేత తాను యుద్ధంను త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. ఆల్రెడీ పోయిన ఫస్ట్ అధ్యాయంలో వాదించారు అలాగా. కానీ అట్టి ఔదార్యం కేవలం హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణికుడు అజ్ఞానంతో కూడిన అట్టి ఔదార్యంను ఆమోదింపడు. కాబట్టి అర్జునుడు అటువంటి వ్యక్తులు ఎవరైనా శ్రీకృష్ణుని వంటి ప్రామాణిక వ్యక్తుల ప్రత్యక్ష నిర్దేశంలో అటువంటి దేహాత్మ భావాలను వెంటనే విడవలనని చెప్తున్నారు. అంటే దేహంపై చూపించే నామమాత్ర కరుణను. ఇంకా 4వ శ్లోకంలో అర్జునుడు పలుకుతున్నారు, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధం నందు ఎదుర్కొనగలను అని అడుగుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడు పూజింపదగిన వారు, వారి దారి చేసినా కూడా వారిని ఎదుర్కొని రాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇది సాధారణ మర్యాద అని. అదేవిధంగా శ్రీకృష్ణుడు ఎప్పుడైనా నువ్వు నీ తాత ఉగ్రసేనుని కానీ గురువైన సాందీపుని కానీ ఎదుర్కొన్నావా అని అడుగుతున్నట్లుగా అడుగుతున్నారనమాట. ఇంకా ఇక్కడ మధుసూదన అంటే మధు అను రాక్షసుని సంహరించిన కృష్ణ, ఇప్పుడు నా హృదయంలో కలిగినట్టు ఈ అనర్థాన్ని తొలగించు అని కూడా ఇక్కడ భగవంతుని ఆ విధంగా సంబోధించడానికి అర్థమవుతుంది. ఇంకా వాళ్ళని చంపడం కంటే నేను భిక్షమెత్తి జీవించటం మేలు అని చెప్తున్నారు. అంటే అర్జున్ యొక్క వైరాగ్యం ఇక్కడ ప్రదర్శితమవుతుంది. వాళ్ళు ప్రాపంచిక లాభాన్ని కోరుతున్నారు, అయినప్పటికీ వారు పెద్దలే అని చెప్తున్నారు. అంటే ఎందుకు వాళ్ళని యుద్ధంలో చంపమని కృష్ణుడు చెప్తున్నారంటే వాళ్ళు దుర్యోధని యొక్క ధన సహాయంపై ఆధారపడి జీవిస్తున్నామనే ఉద్దేశంతో కురుక్షేత్ర కంటే ముందు అదే హస్తినాపురంలో నిండు సభలో ద్రౌపది మాతను అవమానిస్తున్నప్పుడు వాళ్ళెవరూ మాట్లాడలేదన్నమాట. అంటే ఆపడానికి ప్రయత్నించలేదు. కాబట్టి వారు శిక్షార్హులు అని భగవంతుడు చెప్తున్నారు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కూడా, అంటే
మామూలుగా చెప్తారు కదా, వైష్ణవులకి కానీ భగవంతునికి కానీ ఎవరైనా అపరాధం చేస్తుంటే నిందిస్తుంటే వాళ్ళను చేతనైతే ఆ, వాదంతో గెలిచి వాళ్ళకు తత్వజ్ఞానాన్ని బోధించాలి. చేత కాకపోతే చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా శక్తి ఉన్న క్షత్రియుడైతే వాళ్ళ నాలుకను కానీ తలను కానీ తెగ్గొయ్యాలి అన్నమాట. అలా ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఉమ్, అక్కడ ద్రౌపది మాత భక్తురాలు, ఆమెకు అవమానం జరగడం, ఒక స్త్రీకి అవమానం జరగడము ఆ, సమాజంలో పెద్దలైన వారు ఎవరు అంగీకరించరు. కానీ అటువంటిది అక్కడ ఏం మాట్లాడకపోవడం వలన వాళ్ళు ఇప్పుడు శిక్షకు అర్హులు అని ఇక్కడ నిర్ణయింపబడింది అనమాట. ఇంకా 6వ శ్లోకంలో ఈ మేము వారిని జయించడమో వారు మమ్మల్ని జయించటం ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్రులను చంపి మేము జీవింప వాంఛింపము అని చెప్తుంది ధృతరాష్ట్ర పుత్రులను. ఎందుకంటే చెప్పినారు కదా ఇంతకుముందు, ఈ రాజ్యం అంతా సంపాదించిన తర్వాత ఎవరికి చూపించుకోవాలి? బంధువులందరూ శరీరం వదిలిపెడతారు, నేను నా జయాన్ని ఎవరికి చూపించాలి అన్నిట్లో అడుగుతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే గాక గొప్ప జ్ఞాని మరియు మనసు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ కలవాడని స్పష్టంగా నిరూపించుచున్నది. ఈ భావాలన్నీ అర్జునుడు గొప్ప భక్తుడు కాబట్టి ఆ విధంగా అతను పలుకుతున్నారు. అతని మనసు ఇంద్రియాలు కూడా పూర్తి నియంత్రణలో ఉన్నాయి కాబట్టి అతను రజోగుణానికి తమోగుణానికి లోను కాకుండా ఆ విధంగా తన వైరాగ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు అనమాట. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నారని చూపిస్తున్నారు. ఇంకా తన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసం మరియు శ్రద్ధ అనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుచున్నవి. కనుకనే అర్జునుడు ముక్తి నందుడుకు అర్హుడని ఇక్కడ స్పష్టంగా నిర్ధారించబడింది. ఇక్కడ మనకు చెప్తున్నారు, ఇంద్రియాలను నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడే అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నందు అవకాశం లేదు. ఐహిక బంధంలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడి పై గుణములందును యోగ్యుడై ఉండను. ఇక్కడ అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించి అతని చెప్పినట్లు అతని బోధనను విశ్వాసంతో ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా అర్జునుడు తన యొక్క భక్తి ద్వారా తన యొక్క శరణాగతి వలన ఇక్కడ జ్ఞానస్థితికి ఉద్ధరింపబడుతున్నారు. ఆ విధంగా అతను ముక్తి కూడా నందడానికి అర్హుడై ఉన్నారని చెప్తున్నారు. ఈ విధంగా మనం ప్రామాణికుడైన పరంపరలోని ప్రామాణిక ఆచార్యుని ఆశ్రయించడం ద్వారానే మనకు ఈ దివ్య జ్ఞానం అనేది లభిస్తుంది. వారికి శరణాగతి పొంది సేవ చేయడం ద్వారా వారు మనకు కృష్ణ చైతన్య ప్రగతి మార్గంలో మనకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అంటే కరుణ చూపిస్తారనమాట. వారి అనుగ్రహం ద్వారా మాత్రమే మనం భగవంతుని అనుగ్రహం పొందగలము. అలాగే భగవంతుని నుంచి శక్తి ఆశీర్వాదాలు కూడా మనకు పరంపరలో మన పైనుండి గురువు ద్వారానే మనకు లభిస్తాయి అని కూడా చెప్తున్నాము. 7వ శ్లోకంలో ఇక్కడ శరణాగతి పొంది ఇంకా ప్రేమపూర్వక మాటలు హాస్యధోరణి మాటలు ఆపేసి గంభీరమైన చర్చ జరగాలని అర్జునుడు కోరుకుంటున్నాడు. గురు శిష్యుల సంబంధంగా నాకేది హితకరమో నిశ్చయంగా తెలుపమని వేడుకుంటున్నారు. నేను నీకు శిష్యుణ్ణి మరియు శరణాగతుణ్ణి. నాకు లోభ కారణంగా కార్పణ్య దోష కారణంగా నేను ఇప్పుడు నా స్వధర్మ విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయినాను అని శరణాగతి పొంది నాకేది హితకరమో నిశ్చయంగా తెలుపమని అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు, భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతకు మూల కారణము. ఇక్కడ పదం యద్విపదం నతేషాం అనే శ్లోకం వస్తుంది కదా,
అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఈ భౌతిక జగత్తులో కష్టాలే ఉన్నాయన్నమాట. వీటి నుంచి బయటపడాలంటే సరి అయిన మార్గనిర్దేశం వచ్చుకు ఆధ్యాత్మికాచార్యని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము అని చెప్తున్నారు. మనం కోరుకున్నా కూడా కలతలు వస్తూనే ఉంటాయి. ఎవరు కలతలు కావాలని కోరుకోరు. దావాగ్ని ఎలా అయితే అదంతట అదే రగులుకుంటుందో ఎవరి ప్రమేయం లేకుండా, అలా కలతలు కూడా అవే వస్తూ ఉంటాయి. ఇది భౌతిక జగత్తు యొక్క స్థితి అని చెప్తున్నారు. కాబట్టి వేద విజ్ఞానం మనకు తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ అని బోధిస్తుంది. ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని మానవుడు తప్పకుండా ఆశ్రయించాలి. ఆ విధంగా సర్వాన్ని అతడు ఎరగగలుగుతారు. ఈ విధంగా ఎవరు కలతల యందే ఉండిపోకుండా ప్రామాణికాచార్యుని ఆశ్రయించి దీని నుంచి బయటపడాలని చెప్తున్నారు. ఎవరైతే ఇది అర్థం చేసుకోకుండా సునక మార్జాలంలో అంటే కుక్కలు పిల్లుల వలె ఈ ప్రపంచాన్ని విడిచిపోతారో అతను కృపణుడు, అంటే జీవిత లక్ష్యం ఎరుగని వాడుగా ఇక్కడ తెలుపబడుతున్నారు. అత్యంత దుర్లభమైంది మానవ జన్మము. దాన్ని జీవిత సమస్యలను పరిష్కరించుటకే ఉపయోగించుకోవాలి. ఆహార నిద్ర భయమైదనాల కోసం మాత్రమే కాదు, అవి జంతు జీవితంలో కూడా లభిస్తున్నాయి. కాబట్టి ఆత్మానుభూతి విజ్ఞానం అవగాహన చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించాలని ఇక్కడ చెప్పబడింది. ఈరోజు 3వ పేరా చదవాలి. భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం ప్రభు. ప్రణామం మాతాజీ. ఇది 2.7 నేను ప్రయత్నిస్తాను మాతాజీ. ప్రభు 3 3వ పేరా ప్రభు. అంటే కొద్దిగా ముందు నుంచి మొదలు పెట్టాం మాతాజీ. నేను జస్ట్ భాష్యం లాగా టోటల్ గా చెప్పేస్తాను ఒకసారి. ఓకే ప్రభు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 7వ శ్లోకము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతాః యచ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాది మాం త్వాం ప్రపన్నం. అనువాదము భాష్యము రచించిన శిల ప్రపాదుల వారికి జై. అనువాదము. లోభం అనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయములో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయముగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం చేయవలసింది. ఈ శ్లోకంలో మాతాజీ 3 విషయాలు ఉన్నాయి మాతాజీ. అంటే మనం గమనించాలి. యాక్చువల్గా మొట్టమొదటిది, అర్జునుడు తన స్వధర్మం విషయంలో సందిగ్ధంలో పడ్డాడు. అంటే అర్జునుడికి 2 స్వధర్మాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి సామాన్య భావంలో స్వధర్మము, రెండవది క్షత్రియుడిగా అతను యుద్ధం చేయాలి, అదే అతని యొక్క స్వధర్మం. అంటే సామాన్య భావం ఒకటి, ఇంకొకటి వచ్చి యుద్ధం చేయాలనే క్షత్రియుడిగా, అదొక స్వధర్మం. ఇంకొకటి ఏంటంటే మూడోది విశేష భావనలో స్వధర్మం అన్నమాట. అంటే జీవునిగా, భగవంతుని యొక్క సేవకుడిగా, కృష్ణుడి యొక్క విశుద్ధ భక్తునిగా శ్రీకృష్ణుని మనం సేవ చేయాలి మాతాజీ. అయితే ఆ కృష్ణుడి యొక్క సేవ చేయాలన్న ధర్మాన్ని నిర్వర్తించే విషయంలో అర్జునుడు ఇక్కడ సందిగ్ధంలో పడ్డాడనమాట. అంటే కృష్ణుడు చెప్పినట్టు ప్రవర్తించడానికి సందిగ్ధంలో పడ్డాడు. తన యొక్క స్వధర్మమైనటువంటి యుద్ధం చేయాలనేటువంటి క్షత్రియ ధర్మంని అనుసరించాలనేటువంటి స్వధర్మంలో కూడా అతడు సందిగ్ధంలో పడ్డాడు. అంటే ఈ సందిగ్ధ అవస్థ ఎందుకు వచ్చింది అతనికి అంటే, అతనిలో కార్పణ్యం ప్రవేశించింది, అంటే లోభం ప్రవేశించింది. అంటే ఇది లోభం అనున్నది ఆధ్యాత్మికమైనటువంటి పంతాలో కలిగి ఉంటే కృష్ణుడు లభ్యమవుతాడు. అంటే ఆ లోభము కృష్ణుడి యొక్క ఆధ్యాత్మికంలో ఉండాలన్నమాట. కానీ అదే లోభము లౌకికమైనటువంటి విషయాలు ఎందు ఉన్నట్లయితే ఆ లోభం ఎప్పటికీ నెరవేరదు, తీరదు అని చెప్తున్నారు మాతాజీ ఈ భాషలో ప్రబోధుల వారు. అంటే ఎందుకంటే ఈ లౌకికమైనటువంటి విషయాల మీద మనము లోభాన్ని కనపరిస్తే అవి లభ్యమైనా కానీ ఇంకొకటి కావాలనిపిస్తుంది అనమాట లౌకిక విషయాల్లో. అయితే దీనికి ఉదాహరణ ఒకటి ఏమంటున్నారంటే, ఒక పిల్లవాడు ఆయన తల్లిని ఒక మిఠాయి అడుగుతాడు మాతాజీ.
అయితే ఆ మిఠాయి తీసుకున్న తర్వాత బాగుంది అని ఆ తల్లి ఆ మిఠాయిని ఆ పిల్లవాడికి చేతిలో పెట్టగానే ఇంకొకటి అని అడుగుతాడంట. అంటే ఆ తల్లి రెండో మిఠాయి కూడా ఆ పిల్లవాడికి చేతిలో పెట్టేస్తుంది. పెట్టిన వెంటనే ఆ పిల్లోడు ఇంకొకటి కావాలని అడుగుతాడంట. అప్పుడు తల్లి ఒక్కటి పీకుతుందని చెప్తున్నారు. అంటే భగవంతుడు కూడా ఇక్కడ చేసేది అదే. ఏమని చెప్తున్నారంటే లోపం ఉండవచ్చు, కానీ ఆ ఆ లోపము దేని యందు ఉండాలి? జన్మ కారకులైన, అంటే మనకు జన్మ ఇచ్చిన వాళ్ళు అనమాట, జన్మ కారకులైనటువంటి వారిని సేవించే విషయంలో ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అంటే తల్లిదండ్రులు ఆ అంటే తల్లిదండ్రులను సేవించి ప్రేమించే విషయంలో పిల్లలు లోపాన్ని కనపరిస్తే ఆ తల్లిదండ్రులే వద్దు వద్దు అన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ పిల్లలకి ఇస్తారు. వాళ్ళు వద్దన్న కూడా పిల్లలు, కాకపోతే పిల్లలు ప్రేమ చూపించాలి తల్లిదండ్రుల మీద. అదే అదే తల్లిదండ్రులను సేవించకుండా ప్రేమించకుండా, అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నవన్నీ కావాలి కావాలి అంటే తల్లిదండ్రులు ఇవ్వరు అనమాట. వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకురా నేనేదో దానం చేసేస్తాను, దాన ధర్మాలు చేసేస్తాను, మీరు ఎట్లా మమ్మల్ని చూడటం లేదు, మీకెందుకు ఇవ్వాలా అన్న భావనలకు తల్లిదండ్రులు వస్తారు. కానీ జనరల్ గా తల్లిదండ్రులకు ఉంటదిలేండి, వాళ్ళు ఎట్లాంటి పిల్లలైనా నా పిల్లలే కదా అని ఇచ్చేస్తుంటారు. అదే భగవంతుడు కూడా అదే చేస్తాడని చెప్తున్నారు ఇక్కడ. ఇదే విషయాన్ని భగవంతుడు మనకు చెప్తున్నాడు. మీరు చక్కగా లోభాన్ని ఆ భగవంతుడు శ్రీకృష్ణుడిని సేవించే విషయంలో ప్రదర్శిస్తే మీకు కావాల్సినవన్నీ భగవంతుడే వసుకుతాడు, అడగకుండానే ఇచ్చేస్తాడని చెప్తున్నారు ఈ భాష్యంలో. కానీ అసలైనటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టి, శాశ్వతమైనటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టి లౌకికమైనటువంటి ధర్మాలను కూడా విడిచిపెడితే మాత్రం భగవంతుడు ఇవ్వడు అని చెప్తున్నారు అర్జునుని. అందుకే భగవంతుడు ఆపుతున్నాడు అనమాట. అర్జునుడు ఏం కోల్పోయాడు? మొట్టమొదట శాంతిని కోల్పోయాడు. భగవంతుణ్ణి చూడటం లేదు అర్జునుడు, భగవంతుడిని దర్శించడం లేదు, అందుకనే శాంతిని కోల్పోయాడు. శాంతిని కోల్పోయి ఇప్పుడు రోధిస్తున్నాడు అర్జునుడు. అంటే ఏది శ్రేయోదాయకమో ఆ అర్థం కాని పరిస్థితిలో చేరుకున్నాడు అర్జునుడు. అంటే ఒక సందిగ్ధ అవస్థకి గురయ్యాడు అర్జునుడు. అందుకనే ఏమంటున్నాడు అర్జునుడు? నిశ్చితం బ్రూహి తన్మే అంటున్నాడు. నాకు ఏది శ్రేయోదాయకమో నిశ్చయంగా నాకు చెప్పండి. అంటే అర్జునుడు మొదటి అధ్యాయం అంతా కూడా ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. తర్వాత అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు నేను ఏదైనా కూడా భగవంతుడిని చూస్తే, భగవంతుడిని నేను సేవ చేస్తే, భగవంతుడిని శరణాగతుడిని పొందితే నాకు ఏది కావాలో అది భగవంతుడే నేను అడగకుండానే ఇచ్చేస్తాడని తెలుసుకున్నాడు అర్జునుడు. అందుకనే నాకు ఏది శ్రేయోదాయకమో నిశ్చయంగా నాకు చెప్పండి అని దేవాదేవుడిని వేడుకుంటున్నాడు. ఎందుకు చెప్పాలి అంటే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఎందుకు చెప్పాలి అంటే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అంటే నేను నీకు వినయపూర్వకమైనటువంటి శిష్యుడిని అయ్యాను. ఇప్పుడు నేను నీకు స్నేహితుడిని కాదు, నేను నీకు ఇప్పుడు శరణాగతుడిని మరియు శిష్యుడిని. దయచేసి నాకు ఏది శ్రేయోదాయకమో నాకు ఉపదేశింపుము అని అర్జునుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను వేడుకుంటున్నాడు. బ్రూహి తన్మే అంటే నాకు చెప్పు కృష్ణ, తెలుపుము, నేను నీకు శిష్యుడిని అయ్యాను ఇప్పుడు అని. ఎందుకంటే ఇప్పటి వరకు అర్జునుడు స్నేహపూర్వ భావంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అర్జునుడు స్నేహ భావం నుండి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావమైనటువంటి శిష్య భావంలోకి వచ్చేసాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవాలంటే మొట్టమొదట శిష్యుడు కావాలి, మనం శిష్యుడు అవ్వాలి. శిష్యుడు కానివాడు పరిపూర్ణమైన ఆధ్యాత్మికుడు ఎప్పటికీ కాలేడు. అందుకనే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికుడు కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మికుడు కావాలంటే ఫస్ట్ ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అది అభ్యసించడం కోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటటువంటి జ్ఞానంతో పాటు అభ్యాసమైన మార్గం చూపించేది ఎవరు అంటే ఆయన ఆధ్యాత్మిక గురువు, అంటే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు అన్నమాట. కాబట్టి ఆధ్యాత్మిక గురువుని సమీపించాలి. అంటే బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అంటారు కదా మాతాజీ, అదే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని ఆధ్యాత్మిక గురువుగా అర్జునుడు స్వీకరించాడు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అని ఆచార్యులు ఏం చెప్తున్నారు? అర్జునుడు ప్రదర్శించినటువంటి భావన ఏదైతే ఉందో ఈ భావన భగవద్గీత జ్ఞానాన్ని పొందటానికి సరి అయిన భావన అని చెప్తున్నారు అనమాట. శిష్యుడు అయితే నేను నీకు శిష్యుడిని, శరణాగతుడి అని శ్రీకృష్ణుడు మొట్టమొదట శిష్యుడయ్యాడు. అర్జునుడు అందుకనే భగవద్గీత ఉపదేశంని భగవంతుడు ఆరంభించాడు అనమాట. శిష్యుడు కానంత వరకు అర్జునుడు శిష్యుడు కానంత వరకు, శరణాగతుడు కానంత వరకు ప్రతి వ్యక్తికి సమాచారం దొరుకుతుంది, కానీ
ఆధ్యాత్మిక జ్ఞానం దొరకదు అని అంటున్నారు విశ్వనాథ చక్రవర్తి గారు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నెన్నో సంస్థల ద్వారా, ఎన్నెన్నో ప్రామాణిక గురు శిష్య పరంపరలో ఉండేటటువంటి భక్తుల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుంది. కానీ అది జ్ఞానం కాదు, ఆధ్యాత్మిక సమాచారం మాత్రమే అని చెప్తున్నారు అన్నమాట. మనము ఏ వ్యక్తికి అయితే శరణాగతి పొంది మనము శిష్యరికం చేస్తామో అటువంటి వారి నుండి మాత్రమే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుంది. మనం బాగా గుర్తించుకోవాలి ఈ యొక్క వ్యత్యాసం మనకు తెలియాలి. అంటే గురువుని మనం శిష్యుడయ్యి గురువుని ఆశ్రయిస్తేనే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం దొరుకుతుందని చెప్తున్నారు. లేకపోతే అది జస్ట్ ఆధ్యాత్మిక సమాచారం మాత్రమే అంటే మనము దాన్ని ఆచరించలేము, దానికి అర్థం కాదు మనకు. అయితే ఇక్కడ మనకు లభించే ప్రతిదీ జ్ఞానం కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ రెండు ఉంటాయని చెప్తున్నారు మాతది, రెండు విషయాలు. ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఒకటి ఆధ్యాత్మిక సమాచారం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏమంటే ఆధ్యాత్మిక గురువు ద్వారానే దొరుకుతుంది. శరణాగతులు అయి ఉండాలి మనము, తర్వాత శిష్యరికం చేస్తుండాలి, అప్పుడు మాత్రమే దొరుకుతుంది మనకు జ్ఞానం. శరణాగతులై లేకపోయినా, మనం శిష్యరికం చేయకపోయినా మనకు దొరికేది ఆధ్యాత్మిక సమాచారం మాత్రమే అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు ఆధ్యాత్మిక సమాచారం చాలు అని కోరుకోవటం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు. అందుకని కృష్ణుడికి మొట్టమొదట శిష్యుడయ్యాడు. స్నేహితుడిగా ఉన్నట్టి భౌతిక భావం నుండి శిష్యరికాన్ని స్వీకరిస్తూ పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావంలోకి ప్రవేశించాడు అర్జునుడు. ఇలా ప్రవేశించిన తరువాత అర్జునుడు ఇప్పుడు దివ్య జ్ఞానాన్ని అందుకోవడానికి అర్హుడయ్యాడు. అందుకనే భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఇది బృహదారణ్య ఉపనిషత్తు 3.8.10 నుండి ఒక విషయం చెప్తున్నారు మాతాజీ. యోవా ఏతదక్షరం గర్గ్యా విదిత్వ స్మాల్లోకాత్ ప్రైతిస కృపణః. అంటే దీని సారాంశం ఏమంటే, జీవిత కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కార విజ్ఞానమును అవగతం చేసుకొనుటకు ప్రామాణిక పరంపరలో ఉన్న ఆధ్యాత్మిక గురువును దరిచేరమని వేద వాంగ్మయము మనకు ఉపదేశించుచున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్న వ్యక్తి సర్వస్వమును పొందగలుగును, తెలియగలుగును. కనుక మనుజుడు లౌకిక కలతల ఎందే ఉండిపోక గురువును తప్పగా చేరవలెను అని కలతల ఎందే ఉండిపోక గురువును తప్పగా చేరవలెను అని ఈ శ్లోకం ఉపదేశించుచున్నది. అందుకని తమ జీవితంలో కలిగినటువంటి సమస్త సమస్యలని పరిష్కరించుకోవటానికి ప్రతి మానవుడు ఆధ్యాత్మిక గురువు దరి చేయాలి. అలా ఆధ్యాత్మిక గురువును దరి చేరడం వల్ల సమస్తమైనటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక వారికి లభిస్తుందని చెప్తున్నారు మాతాజీ. అయితే అర్జునుడు తన సమస్యను పరిష్కరించుకోవడానికి కృష్ణుడిని గురువుగా స్వీకరించాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుడి గురువు అయ్యాడు. అర్జునుడికి దిశానిర్దేశం చేసేటటువంటి సమస్యలను తొలగించేటటువంటి గురువుని ఆశ్రయించాడు అర్జునుడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ మాతాజీ. ఏదో ప్రయత్నించినాను మాతాజీ, మీరు దాన్ని కొద్దిగా కవర్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్సరం. హరే కృష్ణ. చాలా చక్కగా వివరించినారు ప్రభు, బాగా ప్రిపేర్ అవుతున్నారు. చాలా ధన్యవాదాలు మీకు, ఈ విధంగా మాకు అన్ని విషయాలు తెలియజేస్తున్నందుకు. ఇంకా ఏంటంటే, మనం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఆ శ్లోకంలో చూస్తాము, భగవంతుడే దివ్యభోక్త, సర్వలోకాలకు మహేశ్వరుడు, సుహృదం సర్వభూతానాం, అన్ని జీవరాశులకు ఆయన స్నేహితుడు, వాళ్ళ యొక్క మేలు చేసే స్నేహితుడు అన్నమాట. అందరికీ మేలు చేసే స్నేహితుడు, మేలు కోరడం కాదు, ఆయన మేలు కూడా అందరికీ ఇస్తారు. ఆయన ఆశ్రయించకపోయినా సమస్త జగత్తుకు తండ్రి కాబట్టి ఆయనే పోషించేది, రక్షించేది. సర్వజీవులు ఆయనకు సమానమే.
అన్ ఆ, మనం ఎన్నో జన్మల్లో మర్చిపోయి ఉంటాం అసలు. గురుకృష్ణుల దయ వల్ల ఇప్పుడు అంటే తెలుసుకున్నాము, కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి. కానీ తెలియక ముందు కూడా మనల్ని పోషిస్తున్నారు, ఆయనే రక్షిస్తున్నారు. అంటే ప్రతి ఒక్క జీవికి ఎవరైతే కృష్ణుడు దేవాదేవుడు అని తెలియకపోయినప్పటికీ ఆయన మాత్రం వాళ్ళందరినీ తన బిడ్డలుగా ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నారు, రక్షిస్తున్నారు. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవంతుడే రక్షించేది, పోషించేది. ఆ విధంగా నిజమైన తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ సమానంగా చూస్తారంటే, ఒకరు మంచి ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, ఒకరు చెడిపోయి అధమ స్థాయికి వెళ్ళి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు వాళ్ళు బిడ్డలే అన్నమాట. వాళ్ళందరినీ ప్రేమిస్తారు. ఇంకా ఆ తక్కువ స్థాయిలో ఉన్న బిడ్డ పట్ల ఇంకా ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. అలా చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించి కృష్ణుడు పతితులైన జీవుల పట్ల, అంటే తన పిల్లలే పతితులైపోయినారు, వారి పట్ల ఇంకా ఎక్కువ కరుణ వాత్సల్యం కలిగి ఉండి, ఇంకా ఈ శరణాగతి కూడా లేకుండా ఎవరైనా సరే, ఎంత ఈ దీన స్థితిలో ఉన్నవారైనా సరే, మీరు కేవలం హరినామం చెప్పి ఉద్ధరింపబడి నా దగ్గరికి రండి, ఈ కష్టాల నుంచి బయటపడండి అని ఉదారంగా కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చినారనమాట. అది ప్రేమించే తండ్రి. తల్లిదండ్రులు ఎప్పుడు తమ బిడ్డల పట్ల వాత్సల్యం కలిగి ఉంటారు. వాత్సల్యం అంటే వారు తప్పు చేసినప్పటికీ ఆ తప్పులను శుభ్రం చేసి వారికి సద్గుణాలు ప్రసాదించి వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టడం అన్నమాట. అదే గురువులు చేసేది. గురువులు వాత్సల్యం కలిగి ఉంటారు. చాలా చెడు లక్షణాలతో చాలా ఘోరంగా ఉండే వాళ్ళను కూడా వాళ్ళ యొక్క దుర్గుణాలన్నీ తొలగించి వాళ్ళకి సద్గుణాలు ప్రసాదించి వాళ్ళను ఉద్ధరింపజేస్తారు ఆచార్యులు. భగవంతుని యొక్క ప్రతినిధులు కాబట్టి వాళ్ళు కూడా ఆ, భగవంతుని కంటే ఎక్కువ వాత్సల్యం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు తనకు శరణాగతి పొందమని చెప్పి కండిషన్ పెడుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని వదిలిపెట్టి నాకు శరణం పొందు అని, నన్ను ఒక్కరినే శరణం పొందు అని. కానీ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి కండిషన్ కూడా లేకుండా ప్రతి ఒక్క జీవాత్మ ఉద్ధరింపబడాలని ఉదారంగా హరినామాన్ని పంచిపెడుతున్నారనమాట. అదే ఆచార్యులు కూడా స్వీకరించారు. భగవంతుని కంటే ఎక్కువ కరుణామయులు. పతితులు భగవంతుని దగ్గరికి వెళ్ళలేరేమో, కానీ ఆచార్యులు పతితుల దగ్గరికే వెళ్ళి వాళ్ళకు కృష్ణ ప్రేమనిస్తారనమాట. ఈ విధంగా హరినామ సంకీర్తన ప్రచారం చేయడం ద్వారా ఈ విధంగా ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులు ఎన్నో కలతలకు గురై ఉన్నారు. వాళ్ళని ఆ కలతల నుంచి బయటపడేయాలని ఆచార్యులు చాలా గొప్ప ప్రేమ ప్రదర్శిస్తారని ఇక్కడ చెప్పబడింది. ఇంకా లోభం అనే దాన్ని కృష్ణ సేవలో ఎలా ఉపయోగించవచ్చు? నేను కృష్ణ సేవకు దూరం కావద్దు, కృష్ణ నామానికి దూరం కావద్దు, ఎప్పుడు శాశ్వతంగా కృష్ణ సేవలో ఉండాలి అనే లోభాన్ని కలిగి ఉండాలన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్నారు, భౌతికమైన కృపణత్వం కలిగిన వారు కుటుంబము, దేశం, సంఘం అని ప్రేమ చూపిస్తారు, కానీ వాళ్ళెవరిని కాపాడలేరు. జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి వాళ్ళు కాపాడలేరు. అదే నామమాత్ర సేవ, విశేషమైన సేవ చెప్పినారు కదా ప్రభుజీ. రెండు ఉంటాయన్నమాట. సాధారణ ధర్మాలే కదా, క్షేత్రీయుడు ప్రజలను పోషించడము, యుద్ధం చేయడం కానీ అట్లా. సామాన్యమైన ధర్మాల్లో హాస్పిటల్స్ కట్టించడము, చదివించడము, అన్నదానం చేయడము, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలే కదా అంటారు. కానీ విశేష ధర్మంలో అవన్నీ శరీరానికి చేసే సేవలు, శాశ్వతంగా జీవాత్మకు చేసే మేలేంటి? వాళ్ళని కృష్ణ చైతన్యవంతులుగా మార్చడము. ఆ విధంగా వాళ్ళు శాశ్వతంగా కష్టాల నుంచి బయటపడతారు. ఇటువంటి కృపణత్వాన్ని భక్తులు కలిగి ఉండాలంటే భగవంతునికి ఎన్నడూ దూరం కావద్దు, భగవత్ సేవలో శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఈ విధమైన శరీరం పట్ల ఆసక్తి జంతువుల్లో కూడా గోచరిస్తుంది, మనుషుల్లోనే కాదని కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా దేహాత్మ భావంతో నేను నా ధర్మాలని నిర్వర్తించలేకపోతున్నానని అర్జునుడు అవగతం చేసుకొని పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవాన్ని నిశ్చయ పరిష్కారం కొరకు అతను అర్థిస్తున్నారు. ఇదన్నమాట శిష్యుడు చేయవలసింది. ప్రభు లాస్ట్ లో చెప్పారు కదా శ్లోకము,
గురువును దరిచేరి వినయంతో సేవలు చేసి అతని శరణాగతి పొంది ప్రశ్నలు వేయాలి. ఏదో ఊరికే తెలుసుకోవడానికని, ఊరికే ఏదంటే అంటే వాదించడానికని ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళకూడదు. ఎంతో వినయంతో అతనికి సేవలు చేసి శరణాగతుడై ప్రశ్నలు వేయాలి. ఆ విధంగా అతను శాశ్వతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శక్తిని పొందుతారు. లేదంటే అతను ఊరికే విషయం తెలుసుకుంటారు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక విషయం అనేది తెలుస్తుంది, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది రాదు. జ్ఞానం అంటే తెలుసుకోవడము, విజ్ఞానం అంటే ఆచరించడము. కేవలం ఆ ప్రామాణికాచార్యుని ఆశ్రయించి సేవించడం ద్వారా, వినయంతో ప్రశ్నించడం ద్వారా అతని నుంచి మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, శక్తి అనేది ప్రసరిస్తుంది అన్నమాట. ఇంకా భగవంతుడు ఏది చెప్తే అది ధర్మము, అది కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ ఎన్నో ధర్మశాస్త్రాలు అవి ఇవి ఉంటాయి. అవన్నీ కూడా వేద శాస్త్రాలు అన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చినాయి అన్నమాట. భగవంతుడు ఆరాధించడమే ఏకైక కర్తవ్యం అని అవన్నీ బోధిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధంలోనే చూడొచ్చు. ద్రోణాచార్యుడిని ఎదుర్కోవడానికి అతనికి అశ్వత్థామ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి అశ్వత్థామ మరణిస్తేనే అతడు ఆయుధాలు వదిలిపెడతాడు, లేకపోతే ఇలాగే చాలా భయంకరంగా ఉంటుంది యుద్ధం అనేసి అతను ఎవరు చెప్పినా నమ్మడు. ధర్మరాజు చెప్తే మాత్రమే అతను నమ్ముతాడు ఏదైనా అనేసి ధర్మరాజుకు చెప్తారనమాట కృష్ణుడు. అశ్వత్థామ హతహ అని, అశ్వత్థామ యుద్ధంలో మరణించినాడని చెప్పమని. అప్పుడు ధర్మరాజు ఒప్పుకోడు అనమాట. ఎలా చెప్తాను నేను అబద్ధం చెప్పను అని. కానీ కృష్ణుడు ఏది చేసినా ధర్మమే. కృష్ణుడు ఎన్నటికీ అధర్మం చేయడు. కాబట్టి కృష్ణుడు చెప్పినది పాటించడమే మన యొక్క ధర్మము. అది మనం గుర్తించాలి. సామాన్యమైన ధర్మానికి, విశేష ధర్మానికి తేడా అన్నమాట. కృష్ణుడు ఏం చెప్తే అదే ధర్మము, కృష్ణుడు చేసిందే ధర్మము. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు అశ్వత్థామ హతహ కుంజరహ అని చెప్పమంటారు. కుంజరహ అనే సైలెంట్గా. కుంజరహ అంటే అశ్వత్థామ అనే పేరు గల గుర్రము చనిపోయింది అని అక్కడ అర్థం వస్తుంది అనమాట. కానీ ఫస్ట్ అశ్వత్థామ హతహ అని వినగానే ధర్మరాజు నోటి నుంచి ద్రోణాచార్యుడు ఇంకా అతను విచారగ్రస్తుడైపోతాడు అనమాట. ఆ విధంగా కృష్ణుడు చాలా విషయాల్లో మనకు వస్తాయన్నమాట. శ్రీరామచంద్రునిగా వచ్చినప్పుడు వాలి సుగ్రీవుల యుద్ధంలో ఎందుకు చేసినాడు రాముడు ఆ విధంగా అని. అక్కడ వాలి ఎంతో నీచమైన పనులు చేశారు కాబట్టి అతన్ని సంహరించడమే ధర్మము. కాబట్టి భగవంతుడు ఏది చేస్తే అది ధర్మము. కాబట్టి అక్కడ మనం విశేష ధర్మాన్ని చూడాలన్నమాట. కృష్ణుడు భగవానుడు ఏది చేస్తే అది ధర్మము అనేది. చాలా మంది బయట అడుగుతూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్లు. వాటికి సమాధానం చెప్పాలన్నమాట. వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి నీచ కార్యాలు చేశారు. ఇంకా ఆ యుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు, శ్రీరామచంద్రునిగా వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు కలియుగంలో విశేష అవతారము శ్రీ చైతన్య మహాప్రభు పరమ కరుణతో వచ్చారనమాట. దేహాన్ని కూడా మార్చకుండా వాళ్ళ యొక్క చైతన్యాన్ని మార్చడానికి వచ్చిన పరమ కరుణావతారం. ఇక్కడ దేహ మార్పు కూడా చేయడం లేదు కలియుగంలో. కేవలం చైతన్యాన్ని మార్పు చేస్తున్నారు. అదే దేహంలో ఉండగానే వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయి కృష్ణ చైతన్యవంతులు అయ్యేటట్లు ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. అదే హరినామ సంకీర్తన యజ్ఞం. చాలా విశేషమైనదన్నమాట ఇది. అరుదైన అవకాశం ఇది మనకు. ఇది కేవలం గురుకృష్ణుల దయ వల్లే మనం పొందినాము. ఇంకా ఇక్కడ కృష్ణుడు అజుడు అని పేర్కొంటున్నారు. కృష్ణుని అంతరాత్మకు కృష్ణునికి తేడా లేదు. మనకు మన దేహానికి మన ఆత్మకు తేడా ఉంది. కానీ కృష్ణుడికి సచ్చిదానంద విగ్రహుడు. ఆయన ఆత్మకు ఆయన దేహానికి తేడా లేదు. అంతా ఒకటే పూర్ణము. కాబట్టి
ఇక్కడ అంతర్బాహ్యాలకు తేడా లేదని కూడా తెలుసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి బయట ఎవరంటే వాళ్ళు భగవద్గీతను వ్యాఖ్యానిస్తుంటారు, వాళ్ళకు తెలియదు పరమాత్మ కృష్ణుడు వేరు అనుకుంటారు అనమాట. స్వయం కృష్ణుడే పరమాత్మ, స్వయం భగవాను, నిరాకార బ్రహ్మానికి కూడా మూలం కృష్ణుడు అనేది వారు ఎరగరు. కాబట్టి వారు కృష్ణుని ఆత్మకు తేడా ఉందనుకుంటారు. అది కాదు. కృష్ణుని అంతరాత్మకు తేడా లేదు. ఆయన అంతర్బాహ్యాలకు ఎట్టి భేదం లేదని కూడా ఇక్కడ మనకు ఆచార్యులు తెలియజేస్తున్నారు. శ్రీల ప్రభుపాదకి జై. ఎవరైనా ఇంకా ఈ అంశాల గురించి చెప్తారా? ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. మీకు అర్థమైంది, మీరు ఎక్కడన్నా ఆచార్య నుంచి వినింది చెప్పండి. హరే కృష్ణ. లేదంటే 8వ శ్లోకమైనా చదవండి. భగవద్గీత 2వ అధ్యాయము 8వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ బిజీగా ఉన్నారా సేవల్లో? 8వ శ్లోకము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం ఆవాప్య భూమా వసపత్న మృద్యం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకొని మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. ఈ ప్రతిపదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల ద్వారా. శ్రీల ప్రభుపాదకి జై. భాష్యము. ధర్మమునకును నీతి శాస్త్రములకును సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానంపై ఆధారపడినట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను. ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవాను సహాయం లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకొనజాలనట్లు తెలియచున్నది. తన జీవనమును మనుగడను వృధా చేయుచున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకున్నటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతడు గ్రహింపగలిగెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయం లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కేవలం పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యల పరిష్కారమునకు ఉపయోగకరములు కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారమునకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలరు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధం లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానం నందు నిష్ణాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉండెను. ఇక్కడ మనకు చెప్తున్నారు నామమాత్ర జ్ఞానము నిరుపయోగం అని. మామూలుగా మనకు జీవిత సమస్యలే తెలియవు. ఎవరికైనా ఇంతకుముందు తెలుసా మనకు జన్మ, మృత్యు, జరా, వ్యాధులే నిజమైన సమస్యలు, వీటి నుంచి బయటపడాలి అని? నాకైతే అసలు తెలియదు. కేవలం ఇస్కాన్ ద్వారానే, శ్రీల ప్రభుపాద వారి దయ ద్వారానే ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధుల చక్రంలో మనం తిరుగుతున్నాము, ఇలా కష్టపడుతున్నామని నాకు తెలిసింది. ఈ త్రివిధ తాపాలు ఇవన్నీ కూడా బుద్ధిమంతుడైన వ్యక్తే అడుగుతాడంట. నేను ఎక్కడ నుంచి వచ్చాను, ఎందుకు జన్మించాను, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, బలవంతంగా నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకు ఇష్టం లేదు అయినా నాకు కష్టాలు వస్తున్నాయి, వీటి నుంచి నేను ఎట్లా బయటపడాలా, ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకునేవారే అసలైన బుద్ధిమంతులంట.
ఇవన్నీ ఏం లేకుండా గాడిలాగా ఊరికే పుట్టినాము, పెరిగినాము, చనిపోతున్నాము, ఎందుకు కష్టాలు వస్తున్నాయి కూడా అని క్వశ్చన్ వేసుకోకుంటే అతను మూర్ఖుడు అనమాట. మానవునిగా భగవంతుడు మనకు తెలివి ఇచ్చారు, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాల నుంచి నేను ఎట్లా బయటపడాలా అని క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. అతనే బుద్ధిమంతుడు. ఈ జీవన సమస్యల పరిష్కారానికి మనం ఏం చేస్తున్నాము, అదే చెప్పినారు కదా, ఏం చేయాలి అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? కేవలం ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచారాన్ని ఆశ్రయించడం ద్వారానే దీనికి పరిష్కారం లభిస్తుంది. లేకపోతే మనం ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తారు కానీ అవి సక్సెస్ పొందరు అనమాట. ఎన్నో మందులు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక రోగం ఉంది, మార్కెట్లో రకరకాల మందులు ఉంటాయి. అవన్నీ మందులే, కానీ ఏ రోగానికి ఏ మందు పనిచేస్తుంది అనేది ఎవరికి తెలుస్తుంది? కేవలం డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. మన రోగం ఏంటి, మన రోగానికి ఏ మందు ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి, ఏ విధంగా మందును సేవించాలి, ఏ విధంగా పథ్యం ఉండాలి, ఇవన్నీ మన రోగ స్థితిని అర్థం చేసుకున్న ప్రామాణికుడైన వైద్యునికే తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ బోనాఫైడ్ అనేది ఎందుకంటే అతను ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ కారు. పుస్తకాలు చదివినాము మేమన్నీ, మాకు అన్నీ తెలుసు అంటే అతను డాక్టర్ కాదు. అతను ఖచ్చితమైన యూనివర్సిటీలో పట్టా పొందిన డాక్టర్ అయి ఉండాలి. అంటే ప్రామాణిక సాంప్రదాయాన్ని ఆశ్రయించి పూర్వాచారుల నుంచి విని ఆచరించి నేర్చుకొని అనుభూతి పొంది ఉన్నవారై ఉండాలన్నమాట. ఎవరిని పడితే వాళ్ళని డాక్టర్ అన్నారు కదా, థియరీ ఉండాలి, అతనికి ప్రాక్టికల్ చేసి ఉండాలి, ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి, యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వచ్చి ఉండాలి, అప్పుడే అతను డాక్టర్ అంటారు. అలా మనము ఎవరిని పడితే వాళ్ళని గురువు అనకూడదు అనమాట. ఈయన ఏ సాంప్రదాయంలో ఉన్నారు, ఈయన యొక్క పూర్వాచారులు ఎవరు, ఈయన ఎంత మాత్రం ఆచరిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాలన్నమాట. ఆ విధంగా వారి ద్వారా వెళ్తేనే మనకు మన రోగానికి తగిన మందు వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఎన్నో మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లలో కొట్టినా కూడా చాలా మంత్రాలు వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు గాయత్రి మంత్రం ఉచ్చరించకూడదు కదా, అవి కేవలం ప్రామాణిక ఆచార్యుల ద్వారానే పొందాలన్నమాట. మనకి ఏది అవసరమో ఈ కలియుగంలో మనకి ఏ మంత్రం పనిచేస్తుందో మన రోగానికి, మన భవరోగాన్ని నయం చేయడానికి, అది వాళ్ళు ప్రామాణిక ఆచార్యులు ఇస్తారనమాట. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు గోలోకేర ప్రేమధన కృష్ణనామ ధనాన్ని గోలోకం నుంచి తీసుకొని వచ్చారు. అది ఈ కలియుగం యొక్క ధర్మం, ఈ భవరోగాన్ని తొలగించడానికి. ఆ విధంగా సులభంగా హరినామ సంకీర్తన ద్వారానే అన్ని జీవులు ఉద్ధరింపబడతాయన్నమాట. ఇది చాలా సులభంగా ఇచ్చారు. ఇది ఎవరు అర్థం చేసుకోలేరు. పాండిత్యము, ఉన్నత పదవులు కూడా ఉన్నవారు కూడా వాళ్ళకు అర్థం కాదు. కేవలం ఆధ్యాత్మికాచార్యుని, ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మాత్రమే ఆశ్రయించాలి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా, ఇప్పుడు మనం బయట చూస్తుంటాం, ఇందాక చెప్పుకున్నట్టు సోషల్ అంటే సామాన్య ధర్మాన్ని, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటుంటారు అనమాట. సమాజ సేవ అని, దేశ సేవ, సమాజ సేవ అని మధ్య పెట్టినారు కదా. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి దగ్గరికి సుభాష్ చంద్రబోస్ వారు వస్తారు. ఆయన అడుగుతారనమాట గురు మహారాజ్ వారిని, మీ శిష్యులందరినీ కూడా దేశ స్వాతంత్ర పోరాటానికి పంపించండి అని. అప్పుడు మహారాజ్ వారు అడుగుతారు, నీకు పునర్జన్మ పైన విశ్వాసం ఉందా అని అడుగుతారు అనమాట. అవును మహారాజ్ ఉంది అని చెప్తారు. అప్పుడు అంటే చూసుకోవచ్చు మనం, కొంచెంగా పూర్వకాలము వాళ్ళందరికీ కొంచెం శాస్త్ర పరిజ్ఞానం ఉండేదన్నమాట, భగవద్గీత పైన అవగాహన ఉండేది. ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ చెప్తారు, నాకు పునర్జన్మ పైన విశ్వాసం ఉంది అని భగవద్గీతలో శ్లోకాలు కూడా చెప్తారనమాట. అప్పుడు మహారాజ్ చెప్తారు, మరి ఇప్పుడు నువ్వు ఆంగ్లేయులపై పోరాటం చేస్తున్నావు, భారతీయులని విశ్వసిస్తున్నావు. ఈ భగవద్గీత ప్రకారం 8వ అధ్యాయంలో ఎం వాపి స్మరణ్ భావం త్యజితంతి కలేవరం అనే శ్లోకం చెప్పి, ఆ శ్లోకం ప్రకారము నువ్వు ఏదైతే స్మరిస్తూ దేహాన్ని వదిలిపెడతావో అది నువ్వు పొందుతావు. అప్పుడు నువ్వు ఈ ఆంగ్లేయుల పట్ల ద్వేషంతో వారిని స్మరించుకుంటూ శరీరం వదిలిపెట్టి
నెక్స్ట్ ఆంగ్లేయులుగా జన్మించినావంటే అప్పుడు నువ్వు భారతీయులతో పోరాడతావు. అప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు భారతీయుడివా ఆంగ్లేయుడివా? ఏది నీ దేశము? ఇంగ్లాండా ఇండియానా అని అడుగుతారనమాట. అప్పుడు ఇంత బాగా భగవద్గీతను విశ్లేషించి చెప్పేవారు నేను ఎక్కడా చూడలేదు. మీరు చెప్పింది సత్యమే, కానీ నేను ఇప్పుడు పూర్తిగా బయటికి రాలేని పరిస్థితుల్లో ఈ స్వాతంత్ర పోరాటంలో ఇరుక్కుపోయి ఉన్నాను. కాబట్టి నన్ను క్షమించండి, నేను అదే ప్రయత్నం చేస్తాను భగవంతుని స్మరించుకుంటూ చేయడానికి అన్నట్లు ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా ఇవన్నీ నామమాత్ర ధర్మాలు. విశేష ధర్మముకు నామమాత్ర ధర్మాలకు ఇదే తేడా అనమాట. ఆ స్వాతంత్ర పోరాటం అవన్నీ కూడా నామాత్రమైనవి. జీవాత్మ ఎక్కడికి చెందినవాడు, ఎవరు తల్లిదండ్రులు, ఏ దేశానికి చెందినవారు, ఎన్నో జన్మల్లో ఎన్నో తల్లిదండ్రులను స్వీకరించారు, ఎన్నో లోకాల్లో తిరిగారు. కాబట్టి ఎవరు అసలైన తల్లిదండ్రులు, ఏది నా ఇల్లు, ఏది నా దేశం అనేది మనకు ఇప్పుడు ప్రామాణికమైన ఆచారాలు మాత్రమే తెలియజేస్తారు. ఈ విధంగానే మనకు భగవద్గీత యథాతథంగా అర్థమవుతుంది. లేకపోతే ఇలా ప్రాక్టికల్స్ అంటే ఆచరణాత్మకంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట. మన జీవితంలో దీన్ని ఉపయోగపడేటట్లు భగవద్గీతను మనం ఎలా తీసుకోవాలనేది కూడా చెప్పేవాళ్ళు లేరు. అన్నీ వక్రమైన భాషలు చెప్తూ ఉంటారనమాట. కేవలం శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల ప్రామాణిక ఆచార పరంపరలో మనకి ఇది యథాతథంగా ఇవ్వబడింది. అందుకే జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా మనం ఈ మానవ జన్మ సద్వినియోగం చేసుకోవాలి అనేది కేవలం ఆచారాల అనుగ్రహం ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరైనా చెప్తారా ఇంకా ఈ విషయాల గురించి? మీకు ఎవరికైనా తెలుసా ముందే మనకు అసలైన సమస్యలు, జన్మ మృత్యు జరా వ్యాధులు, వీటి నుంచి బయటపడాలి, ఇలాంటివన్నీ మీకు ఎలా పరిచయము, ఎలా తెలుసుకున్నారు అన్నీ చెప్పండి మీ అనుభవాలు. ఇస్కాన్ హరే కృష్ణ మాతాజీ. ఇస్కాన్ కి వచ్చిన తర్వాతనే ప్రపాదుల వారి బుక్స్ చదివాక తెలిసింది మాతాజీ, ముందు తెలియదు మాతాజీ. మాతాజీ హరి బాబు. అట్లే ప్రయత్నించండి అందరూ. కొందరికి ఉంటాయి కదా, ప్రభుజీ చెప్పారు ఒకసారి వాళ్ళ అక్క కొడుకు మేనల్లుడు నవీన్ ప్రభుజీ చిన్నప్పుడే అడిగారంట, ఈ ఆకాశాన్ని నక్షత్రాలు వీటన్నిటిని చూస్తూ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు పుట్టాము, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అలాంటి థాట్స్ చిన్నప్పుడే, అంటే ఏమి తెలియని ఆధ్యాత్మిక జ్ఞానం తెలియనప్పుడే కూడా అందరికీ అదే క్వశ్చన్స్ రావాలి, వాళ్ళే బుద్ధిమంతులు అని చెప్తున్నారు కదా. మానవగా జన్మ తీసుకున్నప్పుడు మనకెందుకు కష్టాలు వస్తున్నాయి, ఇష్టం లేకుండా ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అందరికీ ఉంటాయి. చెప్పండి. మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి ఇస్కాన్ని ఆశ్రయించారు, ఇప్పుడు భగవద్గీత క్లాస్ వింటున్నారు కాబట్టి మీ అనుభవాలు చెప్పండి, అందరికీ ఉపయోగపడతాయి. హరే కృష్ణ. ప్రయత్నించండి. మనకి 4 సమస్యల గురించి ముందు తెలుసా, త్రివిధ తాపాలు ఉన్నాయి, హరినామ సంకీర్తనం చేయడం ద్వారా మనం బయటపడతాము. ఇవన్నీ మీరు వినేటి, మీరు చూసినేటి. చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో జన్మించినాం కాబట్టి అందరూ భజనలు అయితే చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పల్లెలో సాయంత్రం రామ భజన ఏదో ఒకటి ఏమైతే భజనలు అయితే చేస్తూ ఉంటారు. చాలామంది కూడా ఎక్కువ కూర్చున్నా లేచిన రామకృష్ణ అని పలుకుతూ ఉంటారు. పిల్లలందరికీ కూడా మంచిగా భగవంతుని నామాలు పెట్టి పేర్లు, భగవంతుని నామం పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళని పిలవడం ద్వారా వాళ్ళు భగవంతుని గుర్తు చేసుకుంటారు అనమాట. ఆ విధంగా తెలియకుండా నామ సంకీర్తన చేసినట్లు కూడా అవుతుంది. అవన్నీ భారతదేశంలో జన్మించడం వల్ల మనకు వచ్చిన స్పెషల్ వరాలు అన్నమాట. తెలియకుండానే ప్రతి ఒక్కరు భగవన్నామం జపిస్తారు. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా పక్కన ఇద్దరు పెద్దవాళ్ళు ఉండేవారు మాతాజీ. అంటే వాళ్ళు భార్య భర్త అనమాట.
వాళ్ళు ఏంటంటే బాగా గుడికి వెళ్ళే వాళ్ళు మాతాజీ, ఎక్కువ బాగా కృష్ణుని బాగా కొలుస్తా ఉన్నారు ఎక్కువ. ఆ విష్ణు సహస్రనామము ఇట్లా గుళ్ళల్లో ఉంటుంది కదా మాతాజీ. వాళ్ళు నన్ను కూడా పిలుచుకెళ్లే వాళ్ళు మాతాజీ. అంటే మా పక్కింట్లో ఉండేవాళ్ళు నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఇట్లా హరే కృష్ణ మంత్రం చెప్తా ఉండమ్మా అనేసి ఆ పెద్ద ఆయన చెప్పేవారు. భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ఉండాలమ్మా. ఈ భక్తి స్వామి పట్ల ఉండాలి అంటే నువ్వు బాగా చెప్తా ఉండమ్మా అని. వాళ్ళు అయితే మాతాజీ జపం అయితే చేయలేదు కానీ, అది నాకు సరిగా తెలియదు కానీ హరే కృష్ణ మంత్రం మాత్రము బాగా చెప్పేవాళ్ళు మాతాజీ ఎక్కువ. ఇంకా వాళ్ళు లాస్ట్ లో అంటే పుణ్య దంపతులు అంటారు చూడండి మాతాజీ, అట్లా చెప్పుకోవచ్చు మాతాజీ వాళ్ళిద్దరిని. ఆ లాస్ట్ మాతాజీ అయితే ఉమ్, ఏకాదశి రోజునే ఆమె శరీరం వదిలారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. ఆ అదే చాలా చాలా సంతోషం వేస్తుంది మాతాజీ. అసలు నాకు భక్తి అంటే కొంచెం పరిచయం అయింది కూడా వాళ్ళ ద్వారానే మాతాజీ. మామూలుగా ఏదో ఇంట్లో పూజ అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని కానీ, వాళ్ళు ఎక్కడ ఏ గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా నాకు వచ్చి చెప్తారు. మళ్ళీ రామ్మ అని నన్ను తీసుకెళ్లే వాళ్ళు మాతాజీ. ఇప్పుడు కూడా ఆ పెద్ద ఆయన ఉన్నారు మాతాజీ, కానీ ఆ పెద్దమ్మ కాలం చేశారు. కానీ ఆయనకు ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఉంటుంది మాతాజీ. కళ్ళు సరిగా కనిపించవు, చెవులు వినిపించవు, కానీ ఎప్పుడు ఏదో ఒక బుక్ మాత్రం పట్టుకొని చదువుతూ ఉంటారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరి బోల్. అదే సుకృతం. భారతదేశంలో మనకు ప్రచారం చేసినారు కాబట్టి ఆచార్యులందరూ స్వయం భగవానుడే చైతన్య మహాప్రభుగా ప్రచారం చేశారు కాబట్టి ఆ కాలక్రమంలో ఉమ్, చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన తర్వాత కాలక్రమంలో కొన్ని నశించినాయి అన్నమాట. కానీ ఇప్పటికీ ఆయన తిరిగిన దక్షిణ భారతదేశంలో కానీ అన్ని చోట్ల హరినామం అయితే ప్రచారంలో ఉంది. పూర్వం పాత గుళ్ళు ఉంటాయి కదా, అక్కడ హరినామం లిఖించబడి ఉండడము, అలా అక్కడ పూర్వ పెద్దలందరూ తెలియకుండానే వాళ్ళ పరంపరలో హరినామం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండడము. మాకు అంటే పరంపరలో మా పెద్దవాళ్ళు ఇచ్చారు మాకు అని చెప్తారనమాట. అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చేసిన ప్రచారం అన్నమాట. అవన్నీ ఏమంటే కొన్ని కొన్ని చోట్ల కాలక్రమంలో మరుగున పడినాయి కానీ అది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. వాళ్ళకి ఇస్కాన్కి సంబంధం లేకపోయినా వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం పూర్వం నుంచి జపిస్తున్నారు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. హరి బోల్. మంచి ఎక్స్పీరియన్స్ చెప్పినారు. కానీ దేవతలకు చేసేది పూజ అంటారు, భజన అన్నారు. కేవలం హరినామ సంకీర్తన, రామ భజన, కృష్ణ భజన చేసేదే భజన అని అనాలి. మిగతా ఏవైనా పాటలు అంటారు, కీర్తన అన్నారు అని కూడా నిన్న మనకు ప్రభు చెప్పారు. అదే అమాయకత్వంతో అయినా కూడా వాళ్ళు సాయంత్రం రోజు ఖచ్చితంగా వాళ్ళకి పూర్వం పెద్దల నుంచి అలవాటైంది భజన చేయడము, లేచిన దగ్గర నుంచి. అదే హరే కృష్ణ మాతాజీ. అంటే భగవద్గీత పఠనం చేసేవాళ్ళు మాతాజీ, వాళ్ళ గుడికి వెళ్ళి, కృష్ణుడి గుడికి వెళ్ళి హరి బోల్. ఈవినింగ్ సాయంత్రం మళ్ళీ ప్రతి సోమవారం అలా మళ్ళీ ఈవినింగ్ టైంలో ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు మాతాజీ గుడికి. అసలు ఆయన పెద్దగా నడవలేరు, కానీ ఇక్కడ పాండురంగ స్వామి గుడి ఉంది మాతాజీ. బాగా వాళ్ళకి బాగా స్థలం ఉంది మాతాజీ. తులసి మాల కట్టుకొని వాళ్ళ కూతుర్ని అడిగి ఆ స్వామికి వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఇది కూడా చెప్తారు కదా మనకు పెద్దల ద్వారా మనకి ఈ విధంగా సాంప్రదాయాలు, ఆచారాలు కూడా మనకు పరంపరలో వస్తాయన్నమాట. అందుకే ప్రచారం చేయమని చెప్పేది, అందరికీ తెలియజేయండి. భగవంతుని సేవించడం వల్ల శాశ్వత లాభం పొందుతారు. అది జీవాత్మపై చూపించే అసలైన దయ, వాళ్ళకి చేసే అసలైన మేలు. మనం ఎన్ని ఇచ్చినా కూడా అవి దేహానికి మాత్రమే. బట్టలు, మందులు, విద్య, అన్నదానము ఇలాంటివన్నీ కొంచెం సమయం వరకే అన్నమాట ఉపయోగపడేది. కానీ జీవాత్మను శాశ్వతంగా బయటికి తీసుకొచ్చేది
ఈ హరినామ సంకీర్తన. విధంగా వాళ్ళ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడము పెద్ద గొప్ప సేవ అవుతుందన్నమాట. అసలైన సేవ, శాశ్వతమైన సేవ. హరే కృష్ణ. చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా చెప్పండి, అందరు భక్తులు ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి మీ అనుభవాలు ఉంటాయి కదా. హరే కృష్ణ. పూజా మాతాజీ మీకు ఎలా పరిచయం అయింది ఇస్కాను? మాతాజీ నాకు లీలిమా మాతాజీ చెప్పింది మాతాజీ. హరే కృష్ణ. ఆ, అంటే వాళ్ళ ముందు వెళ్తుండేవారు, మిమ్మల్ని రమ్మని చెప్పారా? అవును మాతాజీ. ఫస్ట్ నంద్యాల ఇస్కాన్ టెంపుల్ మేము పోయేవాళ్ళం మాతాజీ. ఉమ్. హరి ఓం. మీరు చిన్నప్పటి నుంచి చేసేవారా ఏదైనా భగవన్నామము పూజ? అవును మాతాజీ. హరే కృష్ణ. హరినామమేనా? అవును మాతాజీ. భజన చేసేవాళ్ళ? చేసేవాళ్ళం మాతాజీ. ఏ భజన చేసేవారు? హరే కృష్ణ మాతాజీ. ఇస్కాన్ పరిచయం కాకముందే చేసేవారా? అవును మాతాజీ. అంటే ఇస్కాన్ ఎవరు ప్రచారం చేయకుండానే ముందే మీకు తెలుసు అంటారా, లేక ఇస్కాన్ ద్వారానేనా? ఇస్కాన్ వాడే మాతాజీ. ఉహు. నేనేది ఇస్కాన్ పరిచయం కాకముందు కూడా చేసేవారా ఏదన్నా అని చెప్తున్నా. లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మా ఊర్లో అయితే అందరు భజన చేస్తారు గుళ్ళో, కానీ వాళ్ళు అన్ని రకాల పాటలు పాడతారు అనమాట. అమ్మవారి, అందుకే ప్రభు చెప్పారు, భజన అంటే కేవలం కృష్ణుని సంతృప్తి కొరకు చేసేదే, ఇతర దేవతల చేసేది కీర్తన అనరు, భజన అనరు, పాటలు అంటారు, పూజ అంటారు వాళ్ళకి చేసేది. కేవలం కృష్ణునికి చేసేదే ఆరాధన. ఇంకా ఇంకా చెప్పండి, ప్రయత్నించండి. హరే కృష్ణ. అక్కడ వెళ్ళుంటే చాలా మార్పు వచ్చింది మాతాజీ. హరే కృష్ణ. మాకు అన్నిట్లోనేమా ఇస్కాన్కి వెళ్ళిన తర్వాత మార్పు వచ్చిందంటారా? అవును మాతాజీ. హరి ఓం. కేవలం ప్రభుపాదులు, వారి శిష్యులు, ప్రశిష్యులు వారి దయ వల్లే మనకు హరినామం లభించింది. ఇంత సులభంగా హరినామం చేసి మనం ఉద్ధరింపబడవచ్చు అని. ఇక్కడ ఆనందం పొందుతాము, తర్వాత కూడా ఆనందం పొందుతాం, శాశ్వతమైన ఆనందం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ జై మధురేశ్వర శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి జై వందకి జై. జై శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. సమావేశమైన జై భక్త జై. సమావేశమైన భక్త బృందకి, జై సమావేశమైన